ఉంటుందో అక్కడ నిజమైన జీవితము జీవించగలిగినటువంటి వారిగా ప్రతి ఒక్కరూ మార్చబడతారు. ఆయన ఆత్మ ఎక్కడైతే ఉంటారో ఆయన ఆత్మ ఉన్న చోట భయపడవలసిన అవసరం లేదు. కనుక ఈ పూట అక్కడ అంటున్నటువంటి మాట ఏంటిదంటే, నీ దేవుడైన యెహోవా ఎవరి మధ్యలో ఉన్నాడు? మన మధ్యలో ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు గనక, అంటే ఉన్నాడా లేడా? ఉన్నాడంతే. ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన చేస్తున్నటువంటి కార్యాలు 4 రకాలుగా ఉన్నాయి. అవి మీకు నిన్న కూడా చదివించా, మరలా చెప్తాను. ఏంటిదంటే, మొదటిగా ఆయన మీ మధ్యనున్నాడు. 1 శక్తివంతుడు. ఏంటిది? శక్తివంతుడు. 2 ఆయన మిమ్మును రక్షించును. 3 బహు ఆనందముతో సంతోషించును. 4 తన ఎడల మీకున్న ప్రేమను శాంతము